నమస్తే పిల్లలు, నేను మీ రామ్ చింటూ. ఈరోజు మళ్ళీ ఒక మంచి కథ చెప్పబోతున్నా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళదామా? అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి. ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా వాటిని చంపి తినాలని అనుకుంది. ఆ కొంగ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని అనుకొని చేపలన్నీ దూరంగా పరిగెత్తి నీట మునిగాయి. కొంగ తన కపట బుద్ధితో తన తల వంచి కండ్లు మూసి 4 రోజుల నుండి తపస్సు చేస్తున్న దానిలాగా నటించింది. చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు. చేపలకు దాని వింత ప్రవర్తనను ఆశ్చర్యం కలిగించింది. ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూసి ఇలా అడుగుతుంది. కొంగ బావా, కాళ్ళ దగ్గరకు వచ్చిన చేపలనైనా తినకపోతే నీవెట్లా బతుకుతావు? ఇక్కడ అసలే ఒంటి కాలుపై నిలిచి కనులు మూసుకొని నీవేమి చేయుచున్నావు? అప్పుడు కొంగ, ఎండ్రకాయ బావా, జీవహింస మహాపాపం అని పెద్దలు చెప్పగా విన్నాను. ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్నాను. ఆ పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను. మాంసాహారం పూర్తిగా మానివేశాను. ఇక్కడే ఆకులు అలమలు తిని ఈ చెరువులో నీరు త్రాగి కాలక్షేపం చేస్తున్నాను. అందుకే మీ వంకైనా చూడటం లేదు అని బదులిచ్చింది. కొంగ మాటలు చేపలు నమ్మాయి. ఆనాటి నుండి అక్కడ చేపలు మరియు ఎండ్రకాయ నిర్భయంగా కొంగ చుట్టూ చేరేవి. కొంగ వాటికెన్నో కబుర్లు కథలతో పాటు మరెన్నో విషయాలు చెప్పసాగింది. తన మీద వాటన్నిటికీ నమ్మకం కుదిరేలా ప్రవర్తించింది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు కొంగ కపటంగా కన్నీరు కారుస్తూ చేపలతో ఇలా అంటుంది. తొందరలోనే మీ కష్టకాలం రానున్నది. నిన్న చేపలు పట్టే జాలర్లు వచ్చి ఈ చెరువును చూసి చెరువులో నీరు చాలా తగ్గింది. 4 రోజులు ఇక్కడే ఉండి వలలు పన్ని నీటిని బయటికి చిమ్మి చేపలన్నింటినీ పట్టుకుందామని చెప్పుకుంటుండగా విన్నాను. నాకేముంది, నేను ఎక్కడికైనా క్షణంలో ఎగిరిపోతాను. మీ ప్రాణాలు ఎలా కాపాడాలా అని నేను ఎంతగానో ఆలోచించాను. ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడికి మిమ్మల్ని చేరిస్తే చాలు, ఈ గండం గడుస్తుంది. మీరు హాయిగా బ్రతకవచ్చు. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నా నోట కరుచుకొని పైకి ఎగిరి వేగంగా తీసుకెళ్ళి ఆ సరస్సులో దింపి వస్తాను. అంతకంటే నేను చేయగలిగిన సాయం ఏదీ లేదు. తర్వాత మీ ఇష్టం అని చెప్పింది. చేపలు ప్రాణభయంతో కొంగ మాటలు నమ్మాయి. తమని ఎలాగైనా కాపాడమని కొంగను అడిగాయి. అప్పటి నుండి కొంగ రోజుకి 4-5 చేపలను ముక్కును కరుచుకొని కొండవైపుగా వెళ్ళి అక్కడొక పెద్ద బండ మీద వాటిని తిని తిరిగి చెరువుకు రాసాగింది. తమ స్నేహితులందరూ క్షేమంగా ఉన్నారని కొంగ చెరువులోని చేపలకు చెప్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు చేపలతో పాటు ఎండ్రకాయ కూడా తనను సరస్సులోకి చేర్చమని కోరింది. సరే ఎండ్రకాయ బావా, నిన్ను కూడా తీసుకెళ్తాలే. అయితే చేపలనైతే ముక్కును కరుచుకోగలను, నువ్వు అలా కుదరదు కదా. నువ్వు గట్టిగా నా మెడ పట్టుకో, నేను విడవమనగానే విడిచిపెట్టాలి, సరేనా? అలాగే కొంగ బావా అని మెడ చాపింది కొంగ. ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది. కొంగ పైకెగిరి తాను చేపలను తినే బండ దగ్గరకు వచ్చింది. ఎండ్రకాయకు అనుమానం వచ్చింది. అటు ఇటు చూసింది. అక్కడ ఎలాంటి చెరువు కానీ సరస్సు కానీ కనపడలేదు. పైగా కొండ వద్ద బండ మీద చేపల పొలుసులు ఎముకలు ఎండ్రకాయకి కనిపించాయి. ఇన్నాళ్ళు కొంగ చేసిన మోసం దానికి అర్థమైంది. అప్పుడు ఎండ్రకాయ మనసులో ఇలా అనుకుంది. కొంగ జపం అంటే ఇదే కాబోలు. దొంగ కొంగ తీపి మాటలు చెప్పి చేపలన్నిటిని మోసగించి పొట్టన పెట్టుకుంది. నేను పట్టు వదిలితే నన్ను పట్టుకొని చంపి తినక మానదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. దీని మెడని నా కొండ్లతో కత్తిరించి చంపేస్తా అని ఎండ్రకాయ కొంగ గొంతు పట్టి కొరికి చంపింది. కొంగ పీడ వదిలించుకొని నెమ్మదిగా చెరువు వద్దకు ఎండ్రకాయ చేరుకొని బ్రతికి బయటపడింది. పాపం కొంగ చేపలను తినడానికి పన్నిన ఉపాయం దానికి అపాయంగా మారింది. ఈ కథలో నీతి ఏంటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి అని తెలుసుకోవాలి. సరే పిల్లలు, తర్వాత కథలో మళ్ళీ కలుద్దాం.